మీడియాలో ప్యానెల్లో పాల్గొన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులు, అదేవిధంగా యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఏదైతే మనం బీసీ సంబంధిత విషయంలో మాకు గత ఎన్నికల్లో మేము బీసీ ముఖ్యమంత్రినే మేము ప్రకటించడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రినే మేము నిలబెడతాము, బీసీ ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తిన్మార్ మల్లన్న ఏదైతే మాట్లాడిన వాటికి సస్పెన్షన్, అది వాళ్ళ అంతర్గత పార్టీకి సంబంధించిన విషయం, దాని మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు సంబంధిత భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా బీఆర్ఎస్పై ఆయన పోరాడినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు మేము ఆయన్ని ఎక్కువగా చేర్చుకున్నాం. ఒక బీసీ బిడ్డగా తిన్మార్ మల్లన్నని నాకు అర్థమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా గతంలో తిన్మార్ మల్లన్న ఇలాంటి మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన మాట్లాడింది తప్పైతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇవన్నీ మాట్లాడారు. ఇవాళ వచ్చేటప్పటికేమో వాళ్ళు సస్పెండ్ చేస్తే దాని గురించి కమెంట్ చేయకుండా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము అని అంటే వాట్ ఐ మీన్ టు సే, బీసీలైనా రెడ్లైనా ఓసీలైనా మన యొక్క భాష ప్రధానం. నేను ఈరోజు ఛానల్లో ఒక గౌరవప్రదంగా మాట్లాడితే మళ్ళీ మీరు నన్ను పిలుస్తారు. నేను ఒక వల్గర్గా మాట్లాడితే మీరు వేణుగోపాల్ యాదవ్ గారిని పక్కన పెట్టేయండి అంటారు. అంటే అది వాళ్ళకి సంబంధించిన పార్టీలో కూడా మిమ్మల్ని పక్కన పెడతారు. అదే పార్టీలైనా కానీ మన యొక్క సంఘం కూడా, సమాజం కూడా దూరంగా పెట్టేస్తుంది. నేను అదే చెప్తున్నాను. ఆయన మాట్లాడే బీసీకి సంబంధించిన, బీసీ నినాదానికి సంబంధించిన మాట్లాడడం, బీసీలకు అన్యాయం జరగడం, బీసీలను చేయడం, బీసీలను ఇబ్బంది పెడుతున్నారు అనడం కరెక్టే. కానీ అదే ఆ సందర్భంలో ఓసీలను, అది రెడ్లను కానివ్వండి, వెల్లమలను కానీ ఇంకొకరిని కానీ తిట్టడం అనేది సబబు కాదు. ఆయన పద్ధతి మాట్లాడే మా ఛానల్లో వేదికగా మాట్లాడే విషయాలు, దానికి మేము వ్యతిరేకము. ఎప్పుడు కూడా మేము అనుకూలంగా మాట్లాడింది లేదు. ఆయన మీద దాడి చేసిన సందర్భంలో కూడా మా పార్టీ అధినేత ఆ రోజు బండి సంజయ్ గారు చెప్తే మేము ఆయన ఛానల్ దగ్గరికి వెళ్ళి అడ్డపడిన రోజులు ఉండే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నేను ఏమంటున్నానంటే, ఆయన అంతర్గతంగా వాళ్ళు సస్పెండ్ చేసే అంతర్గత వ్యవహారం ఎందుకన్నానంటే, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ఈరోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా పొంది ఉన్నప్పుడు ఒక గౌరవప్రదంగా మనం ఒక రాజ్యాంగంలో ఒక ఎమ్మెల్సీ పదవిని మనం పట్టుకుని మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనం ఒక సమాజంలో ఏ విధంగా మాట్లాడాలి, లాంగ్వేజ్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ కరెక్ట్గా లేదు, అది సంబంధించినటువంటి దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం బీసీ నినాదంతో ఏదైతే ఈరోజు కులగణన అని చెప్పి రేవంత్ రెడ్డి చేసాడు, ఈ విధంగా బీసీ విషయాలు, సంబంధిత విషయాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే, ఏదైతే బీసీల సంఖ్యలో పెంచినామని చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి పునరాలోచిస్తే, అందులో ముస్లిం బీసీలు, మైనారిటీ బీసీలు అని కొత్తగా యాడ్ చేసి 56% చేశాను. ఈరోజు మీకు తెలంగాణలో ఒక విప్లవాత్మకమైనటువంటి కులగణన జరిగింది. ఈరోజు దేశంలో జరగాలని మోడీ గారిని కలిసి వచ్చాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివన్న గారికి నేను వినిస్తున్నాను. ఈరోజు మేము మీరు సర్వే చేశారు, మేము సర్వేని అమలుపరిచాం. మేము దేశంలో ఒక ప్రధానమంత్రి, ఈరోజు బీసీ ప్రధానమంత్రి. ఈరోజు బీసీలు దాదాపు మా మంత్రివర్గంలో 27 మంది బీసీలు ఉన్నారు. అదేవిధంగా మైనారిటీలు ఉన్నారు. మహిళా కోట 33% మేము ఈరోజు అవలంబిస్తున్నాం. ఇవన్నీ కులగణనకు సంబంధించి మీరు ఏదైతే సర్వే రిపోర్ట్ తీసుకుని దానికి ఆల్రెడీ మేము మంత్రివర్గంలోనే దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చున్నాం. ఇక్కడ రాష్ట్రంలో మీకు సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఒక్కసారి మీరు చెప్పగలరా? తదుపరి మీ కులగణన సర్వే ఏదైతే తప్పుల నడకగా జరుగుతున్నటువంటి కులగణన సర్వేనే మీకు సంబంధించినటువంటి మీ మంత్రివర్గంలోనే పలు రకాలుగా మాట్లాడుతున్నారు. దయచేసి కులగణన చేసే పద్ధతి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోజులో చేశాడు, ఈయన 2 విడతల్లో చేశాడు. కానీ ఎక్కడ కూడా పక్కాగా సమాచారం రాలేదనేది మా వాదన. పక్కాగా సమాచారం ఎందుకు రాలేదంటే, ఈరోజు క్రిస్టియన్స్ లేరని చెప్పని మీరు కులగణనలో పూర్తిగా తెలంగాణలో క్రిస్టియన్స్ లేరా? నేను అడుగుతున్న సూటిగా ప్రశ్న అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా శివకుమార్ గారికి. క్రిస్టియన్స్ లేరా? మరి క్రిస్టియన్స్ లేకపోతే ఎన్ని చర్చిలు ఎక్కడున్నాయి? ఈ చర్చిలకు సంబంధించి క్రిస్మస్ రోజు మీరు ఎన్నో రకాల తోఫాలు ఇస్తున్నారు. ఈ తోఫాలు ఈ సంబంధించినటువంటి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు క్రిస్టియన్స్ ఎందుకు లేకుండా చేశారు? దాంట్లో
అది కూడా మా యొక్క ప్రశ్న. మేము కులగణనకు వ్యతిరేకం కాదు, బీసీలకు వ్యతిరేకం కాదు, కానీ బీసీలలో ముస్లింలను పూర్తిగా మైనారిటీ ఉన్నటువంటి ముస్లింలను బీసీలో చేరుస్తాము అనేటువంటి వాదన కరెక్ట్ కాదని చెప్పి మేము వ్యతిరేకం. మా బండి సంజయ్ గారు కానివ్వండి, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి మాట్లాడేది ఇది. వాస్తవంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడేవాళ్ళు ముందు మంత్రివర్గంగా రాజకీయంగా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ మంత్రివర్గంలో బీసీలను ఇవ్వాలి, బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. సో రామ్ గోపాల్ గారు.